దాదాపు 4 దశాబ్దాలుగా టీడీపీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడగలిగిందంటే దానికి 2 బలమైన కారణాలున్నాయి. 1 బలమైన నాయకత్వం, 2 బలమైన క్యాడర్. అందుకే సీఎం చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ పార్టీ కార్యకర్తలని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడగల పరిచయాలున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. మంత్రి నారా లోకేష్ కూడా ఆయన పద్ధతినే పాటిస్తూ కార్యకర్తల కోసం చాలా చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. వైసీపీ అధికారంలో లేనప్పుడు జగన్ కూడా కార్యకర్తలనే నమ్ముకున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక వారి స్థానంలో వేల కోట్ల జీతాలు ఇచ్చి కోట్రీని, ఐపాక్, వాలంటీర్లను, సలహాదారులను నియమించుకొని రాజకీయాలు చేశారు. అది తప్పని తెలుసుకునేసరికి సమయం మించిపోయింది కనుక ఇప్పుడు మళ్లీ నా కార్యకర్తలు అంటూ తీయగా మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ టీడీపీ వైసీపీల జయాపజయాల్లో కార్యకర్తలు కీలకమని స్పష్టమవుతోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ యువ నాయకుడు కిమిడి నాగార్జున అక్కడ జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ, ఆనాడు మన తాతలు నాన్నలు పార్టీ జెండా పట్టుకొని పనిచేశారు. వారి కృషి, వారి త్యాగాల ఫలితమే మన పార్టీ. 2024 ఎన్నికల్లో మన పార్టీ విజయానికి ప్రధాన కారణం యువతరమే. కనుక పార్టీలో కార్యకర్తల స్థాయి నుంచి పైకి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న వారిని మనకి పోటీగా భావించొద్దు. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించి రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు పార్టీలో నాయకులే తోడ్పడాలి. అప్పుడే పార్టీ మరింత బలోపేతమవుతుంది. ఈ మాట ఓ నాయకుడిగా చెప్పడం లేదు, కార్యకర్తలలో ఒకడిగా అనుకుని చెప్తున్నాను. కార్యకర్తలు కూడా ఇదే కోరుకుంటున్నారు అని అన్నారు. పార్టీలో అందరినీ కలుపుకు పోగలిగేవారే నాయకులవుతారు. అటువంటి గొప్ప లక్షణం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కుంది. జిల్లా స్థాయి నాయకులలో కూడా అటువంటి లక్షణం అవసరమని కిమిడి నాగార్జున చెప్పిన మాట వాస్తవమే కదా. క్యాడర్ బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది. పార్టీ బలంగా ఉంటేనే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. అప్పుడే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని అధికారంలోకి రాగలుగుతుంది. ఇందుకు టీడీపీ కంటే చక్కటి ఉదాహరణ ఏముంటుంది?